ఒకటి గతంలో కూడా మా పార్టీకి ఒక సీనియర్ నాయకుడు ఇదే రకంగా నేను పార్టీ కంటే నాకంటే పార్టీ చిన్నది నేనే పెద్ద అని చెప్పి ఒక వ్యక్తి ఇదే రకంగా మాట్లాడితే జగిత్యాలలో కూడా ఆ రోజు జీవన్ రెడ్డి గారి పైన ఇదే బల్మూరి వెంకట్గా పార్టీ ఆదేశాల మేరకు జీవన్ రెడ్డి గారు పార్టీ కంటే పెద్ద కాదని చెప్పి మీడియా ముఖంగా ఆ రోజు ప్రెస్ ముఖంగా యాజ్ ఎ పార్లమెంట్ ఇన్ఛార్జ్గా మాట్లాడడం జరిగింది. పార్టీలో కులాలు మతాలు సరే రాజకీయంగా ఏదున్నా కూడా మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం. పార్టీ వేదిక పైన వచ్చినప్పుడు కూడా మేమందరూ కూడా ఈరోజు యాజ్ ఎ సెక్యులర్ పార్టీగా అన్ని కులాల వారం ఇక్కడ ఉన్నాం. అన్నదమ్ముల లెక్క కుటుంబ సభ్యుల లెక్క కలిసిమెలిసి ఉన్నాము. మా కుటుంబానికి పార్టీ పరంగా పెద్ద పిసిసి అధ్యక్షుడు, ప్రభుత్వ పరంగా పెద్ద ముఖ్యమంత్రి గారు. వ్యక్తిగతంగా వాళ్ళతో ఏదైనా భేద అభిప్రాయాలు ఉంటే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయాలి తప్ప ఇంత పెద్ద కుటుంబము లక్షలాది మంది కార్యకర్తల్ని నష్టం చేకూర్చే విధంగా మేము పార్టీ కంటే పెద్ద మా వల్లనే పార్టీ గుర్తుపైన అభ్యర్థులు గెలిచిర్రని చెప్పి వ్యాఖ్యిస్తే ఏదైతే వ్యాఖ్యలు మాట్లాడుతున్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అండ్ 100% అందరూ కూడా పార్టీకి విధేయులు లెక్క ఉండాల్సిందే, పార్టీకి నిబద్ధ గల కార్యకర్తల లెక్క ఉండాల్సిందే. నిజంగా పార్టీ కంటే మేము పెద్ద అని ఎవరైనా భావిస్తే పార్టీ ఇడిచిపెట్టి బయటికి వెళ్ళి ఇండిపెండెంట్గా నిలబడితే పార్టీ పెద్దనా వారి పెద్దనా ప్రజలే నిర్ణయిస్తారు. జక్కిడి ప్రభాకర్ రెడ్డి మీద చర్య తీసుకోలేదా? కాబట్టి పార్టీలో తప్పు చేసినటువంటి వాళ్ళు ఎవరైనా కఠినమైన చర్యలు ఉండాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తాం. తప్పకుండా పిసిసి గారికి రిక్వెస్ట్ చేస్తాం. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గారు కూడా కలిసి రిపోర్ట్ చేస్తాం. బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామాలో మా వాళ్ళు పడొద్దని చెప్తున్నాం. బీఆర్ఎస్ ఆడుతున్నటువంటి డ్రామాలో బీఆర్ఎస్ చేస్తున్నటువంటి కుట్రలో గొంతు కలిపి మాట్లాడొద్దని మా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం. పార్టీలో యాజ్ ఏ ఎమ్మెల్యేలుగా మా ఎల్పీ లీడర్గా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అందరం ఎమ్మెల్యేలను కలిసి ఎన్నుకున్నాం. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయనకు ప్రభుత్వానికి డ్యామేజ్ చేసేటువంటి చర్యలు పరంపరం కొనసాగుతున్నప్పుడు వీటిని బ్రేక్ చేయాలి. ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు వచ్చేటువంటి పద్ధతిలో వ్యవహరిస్తున్న వ్యవహారాలను బంద్ చేయాలి. ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ప్రభుత్వంగా, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీగా రెండు కోఆర్డినేషన్లో నడవాలి. ఈ నడుస్తున్నటువంటి క్రమంలో ఎవరు తప్పు చేసినా చర్య తీసుకోవాలనేటువంటి ఒక విషయాన్ని మేము ఇద్దరు పెద్దలకు క్రమశిక్షణ సంఘం అనేటువంటిది అందరినీ విడిగా పిలిచి మాట్లాడింది, కొందరికి నోటీసులు ఇచ్చింది. అయినా వాళ్ళ వైఖరిలో మార్పు రావట్లేదు. కాబట్టి మేము ఎమ్మెల్యేలము కఠినంగా ఉండాలని చెప్పేసి డిమాండ్ చేయబోతాం. అందరికి ఇస్తారు.